హలో అందరికీ. మేము ఇది యాక్చువల్గా న్యూ ఇయర్ ముందు రోజున మేము జూ పార్క్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజున ఇంకా అప్పుడే ప్లాన్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది మనం స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి. సో ఆ రోజు ఇంకా బ్రేక్ జర్నీ చేద్దాము, ఊరికి కార్లో వెళ్తే ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పేసి బ్రేక్ జర్నీ చేస్తామని చెప్పేసి బస్కి వెళ్ళాము, ఆర్టీసీ బస్కి. దాని తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇది దగ్గరలోనే ఉన్నాం మనం ఇప్పుడు. పురాణపూల్ మీద నుండి వచ్చింది ఇది వే. యాక్చువల్గా మేము హిమాయత్ నగర్ నుంచి పురాణపూల్ మీదుగా వచ్చాము. ఇది ఫ్లైఓవర్ వచ్చేసి ఆరంగర్ శాలిబంట అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి దగ్గరలోనే ఉంది జూ పార్క్. ఇది జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి. జూ పార్క్లో వెళ్ళే వాళ్ళకి కొన్ని అప్డేట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ లేట్ వెళ్ళాము. ఇంకా ఇక్కడ కొన్ని కొత్తగా రూల్స్ పెట్టారు కాబట్టి సో దానివల్ల మాకు ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళడం లోపలికి. అయితే ఏంటంటే ఈ క్లోక్ రూమ్ దగ్గర ఆల్రెడీ చాలా జనాలు ఉన్నారు. మేము అక్కడ బ్యాగ్ కూడా డిపాజిట్ చేయమని చెప్పేసి అన్నారు. అంటే బ్యాగ్లో ప్లాస్టిక్ ఉండకూడదు అని అన్నారు. ఓకే ఫైన్. కానీ ఈ కాలేజ్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ కూడా వాళ్ళు అలౌ చేయట్లేదండి. జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ విత్ నో ప్లాస్టిక్ ఇన్సైడ్ అది మాత్రం అలౌ చేస్తున్నారు. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌ చేయరు, అది ఓకే, నో ప్రాబ్లం. కానీ బ్యాగ్స్ కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు అసలు. సో మేము క్లోక్ రూమ్లో వెయిట్ చేసి అక్కడ బ్యాగ్ని డిపాజిట్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ ఉంటుంది కదా, కాటన్ బ్యాగ్, అది కొనుక్కొని మళ్ళీ అక్కడ అందులో మన బ్యాగ్లో ఉన్న సామాన్ అంతా అందులో పెట్టేసి ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే అక్కడే పడేసి మన దగ్గర ఉన్న బ్యాగ్ని అక్కడ డిపాజిట్ చేయమని చెప్పేసి ఇంత ప్రాసెస్ అయిందండి. అసలు ఇదంతా చేసే వరకు మాకు అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిందండి ఎంట్రన్స్ దగ్గరే. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ప్రీ ప్లాన్డ్గా బ్యాగ్స్ తీసుకెళ్ళకుండా హ్యాండ్ బ్యాగ్స్లోనే విత్ నో ప్లాస్టిక్ ఇన్సైడ్, ఏ ప్లాస్టిక్ తీసుకెళ్ళకుండా, ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఏం తీసుకెళ్ళకుండా వెళ్ళండి. అండ్ ఈ కాలేజ్ బ్యాగ్స్ కూడా ఏం తీసుకెళ్ళకండి. మరి ఎందుకు ఇలా రూల్స్ పెట్టారో నాకు తెలీదు, బట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది మాకైతే వెళ్ళినప్పుడు. సో మీరు ఇది చేయండి. అయితే వెళ్ళిన బట్టి మేము బ్యాటరీ వెహికల్ బుక్ చేసుకున్నాం. అంటే బ్యాటరీ వెహికల్ మామూలుగా మనం స్కాన్ చేసుకోవాలి కదా, బయట టికెట్స్ కోసం స్కాన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ లెన్స్లో మనకి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అందులో బ్యాటరీ వెహికల్ అవ్వచ్చు, సఫారీ అవ్వచ్చు, అన్నీ మనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాటరీ వెహికల్ ఏంటి అంటే మనకి బ్యాటరీ వెహికల్ అదే తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే సమ్ టూ ఆర్ త్రీ ప్లేసెస్, అంటే 2 or 3 యానిమల్స్ చూసేది ఉంటుందో అక్కడ ఆపేస్తుంది. సో మనం అక్కడ నుంచి మళ్ళీ ఆన్ ఫుట్ మనం వెళ్ళాల్సి ఉంటుంది చూడటానికి. ఈ బ్యాటరీ వెహికల్ అంటే కొంచెం బెస్టే ఉంది. మనకు బ్యాటరీ వెహికల్ ఈచ్ పర్సన్ 90 రూపీస్ పడింది అనుకుంటా అడల్ట్కి. ఇంకా చిల్డ్రన్కి తెలియదు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది అని. జూ పార్క్ది వెబ్సైట్ ఉంది, అందులో మనం డైరెక్ట్గా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి టికెట్స్ బుక్ చేసుకున్నాం మేమైతే. ఇక్కడ మాకు ఆపారు. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి ఇంకా అప్పటికి బ్యాటరీ వెహికల్ కూడా అంటే కొంచెం హరీబరీలో వెళ్ళాల్సి వచ్చింది. మేము అప్పటికి ఇంకా ఏమీ తినలేదు కూడా. తినమంటే మేము ఫస్ట్ వెళ్ళింది ఏవియరీకి అండి, అంటే బర్డ్ సాంక్చురీకి. అక్కడ అన్ని బర్డ్స్ కనబడుతున్నాయి మనకి, నేను చూపిస్తున్నాను. విత్ సౌండ్ మీకు వినబడుతుంది. విత్ నేమ్స్ కూడా నేను పెట్టాను. అయితే మీకు టికెట్స్ బుక్ చేసుకోవడానికండి బయట మనకి క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ని మనకి గూగుల్ లెన్స్తో స్కాన్ చేస్తే డైరెక్ట్ అది వెబ్సైట్కి నావిగేట్ చేస్తుంది మనని. ఆ వెబ్సైట్లోనే మనకి ఏమేమి కావాలి అక్కడ అన్ని రేడియో బటన్స్ ఉంటాయి. సో ఆ రేడియో బటన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఏవేవి కావాలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సఫారీ అయితే బెస్ట్ అనిపించింది అండి నాకు. మేము వెళ్ళలేకపోయాము, యాక్చువల్గా మేము లేట్ వెళ్ళాము. సఫారీ అయితే బెస్ట్ అనిపించింది. అక్కడ వరకు వెళ్ళాము, మళ్ళీ ఇంకా అక్కడ నుండి లోపలికి ఒక 500 meters నడవాలి అని చెప్పేసి అప్పటికి లేట్ అయిపోయింది. లాస్ట్ ట్రిప్ అన్నారు. సో ఇంకెందుకులే అని చెప్పేసి మేము వెనక వెళ్ళిపోయాము. బట్ సఫారీ బెస్ట్ అనిపించింది. బ్యాటరీ వెహికల్ కూడా ఓకే, బట్ మీరేంటంటే మార్నింగ్ వెళ్తే ఇది కొంచెము మీకు వర్ది అనిపిస్తుంది పెట్టిన దానికి. మీరు ఇలా మాలాగా హరిబరిగా వెళ్తే మాత్రం వేస్ట్.
నేనేదంతా స్పెండ్ చేయాలి అన్న ఆతృతలో ఇలా అప్పుడే వెళ్ళి అప్పుడే ఎంజాయ్ చేసి అప్పుడే బయటకు రావడం ఇదంతా అయిపోయింది. సో మీరు ప్లాన్డ్గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నేను చెప్పిన విధంగా ఈ లగేజ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఏం పట్టుకెళ్ళకుండా నేను చెప్పిన విధంగా తీసుకెళ్ళండి. ఇక్కడ కనబడుతుంది మీకు లవ్ బర్డ్స్ అంట. ఇవి బాగున్నాయి అసలు. ఇవైతే వాటి బర్డ్స్ సౌండ్ అయితే సూపర్గా ఉందండి, ప్లెజెంట్గా అనిపించింది. సో అదే నేను చెప్పేది, మీరు కొంచెం అన్ని ప్రికాషన్స్ తీసుకొని మార్నింగ్ తొందరగా వెళ్తే కొంచెం మీరు కూడా టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అది నా ఒపీనియన్. అయితే ఇక్కడ మనకి మన మకా బర్డ్ ఉంది. ఇది నేను వన్ ఆఫ్ ద యూట్యూబర్స్ వీడియోస్లో చూశాను. మకా బర్డ్ మాట్లాడగలదు అని చెప్పేసి వాళ్ళు చూపించారు కూడా, మాట్లాడింది కూడా దాంట్లో కొంచెంగా. అండ్ ఇట్స్ వైల్డ్ బర్డ్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. బర్డ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో రెప్టైల్స్ జూమ్డ్ వ్యూలో చూపిస్తాను. స్నేక్స్ అవి నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తానండి. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.